ఖమ్మం డిపోలో అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ ఖమ్మం డిపోలో పెంటయ్య అనే డ్రైవర్ అయ్యప్ప మాల ధారణ వేశారు. విధి నిర్వహణకు వచ్చిన ఆ స్వామిని బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలని సెక్యూరిటీ వారన్నారు. తాను అయ్యప్ప మాలలో ఉన్నానని, ఉదయం పీఠం వద్ద పూజ చేసుకుని వచ్చానని తెలిపారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయటం స్వాములకు అవమానంగా ఉంటుందన్నారు. అయినా సెక్యూరిటీ వారు ఒత్తిడి చేయడంతో బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. అయ్యప్ప స్వామిని మద్యం సేవించాలనే ఉద్దేశంతో బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం మత విశ్వాసాలను అపహాస్యం చేయడమే కాకుండా హిందూ ధర్మాన్ని అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తూ విధులకు వెళ్లారు. అయితే అయ్యప్ప స్వామిని బ్రీత్ అనలైజర్ పెట్టి ఆల్కహాల్ టెస్ట్ చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తొర్రూరు బస్ రోడ్డు డిపో వద్ద అయ్యప్ప భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుని ఖమ్మం బస్ డిపోలో అయ్యప్ప స్వాములకు అవమానం అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఆర్టీసీ బస్ డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి అయ్యప్ప స్వాములు అలెంజర్ నిర్వహించి ఆర్టీసీ సెక్యూరిటీ కానిస్టేబుల్ ఈ సంఘటన ఖమ్మం జిల్లా బస్ స్టాండ్ లో చోటు చేసుకుంది. ఎప్పట్లోనైనా అతను పూజ చేసుకుని అయ్యప్ప మాల ధరించి పూజ చేసుకుని బస్ స్టాండ్ కు వచ్చారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది బ్రీత్ అలెంజర్ చేయడంతో ఆయన అవమానానికి గురయ్యారు. గతంలో కూడా ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆర్టీసీ విధుల్లో నిర్వహించినటువంటి మాలధారణ వేసుకోకూడదు అన్నట్టు అన్నింటి పరమార్థమయ్యాడు అయ్యప్ప స్వామి. ఈ సంఘటనతోటి అక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు కూడా దీని మీద అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఖమ్మం బస్ మేనేజర్ కూడా ఫిర్యాదు చేశారు. డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మునుపు ఎన్నడూ లేని విధంగా ఈ సంఘటన జరగడంతో స్వాములు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నటువంటి మాలలు వేసుకున్నటువంటి స్వాములను ఇలా బ్రీత్ అలైన్మెంట్ చేయకూడదని కూడా చెబుతున్న పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. అయితే గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే మాల వేసుకున్నటువంటి వారు మద్యం సేవించి ఎందుకు వస్తారని, డ్యూటీలో ఉన్నప్పుడు ఎందుకు వస్తారని, అసలు మద్యం ఎందుకు సేవిస్తారు స్వాములను కూడా అతను వాళ్ళని ఫిర్యాదు చేయడంతో కూడా సంఘటన చోటు చేసుకున్న పరిస్థితి చూస్తున్నాం భవాని. అయ్యప్ప, అదే విధంగా చూస్తే ఇప్పుడు ఆ ధర్నాలో కూడా చాలా మంది స్వాములు పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. వారి యొక్క డిమాండ్ ఏ విధంగా ఉంది? వాళ్ళ డిమాండ్ ప్రస్తుతం అయితే నేను మాల వేసుకొని ఉన్న స్వాములకి ఎట్లా ఏ విధంగా బ్రీత్ అలైంజర్ చేస్తారు, అంటే మద్యం సేవించిన వాళ్ళకే ఇట్లా బ్రీత్ అలైంజర్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి సంఘటనలు మీరు ఎలా చేస్తారు అని కూడా చెప్పడంతో కూడా ఇటు పైన ఉన్నత అధికారులు కూడా దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికైతే ప్రస్తుతం వీటి గురించి ధర్నాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మరోవైపు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. స్వాములకి ఇటువంటి సంఘటనలు చేయడం, మరోవైపు ఇట్లాంటి జరగకుండా చూడాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. భవాని, థ్యాంక్ యూ అయ్యప్ప, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఎంక్వైరీ చేసి విచారణ జరిపి దానికి తగు శాఖపరమైన చర్య తీసుకుంటామని మీ అందరికీ కూడా కొంచెం ఇబ్బందికరం అనిపించింది. డిఎం గారు అనేది ఒక డిపోను మేనేజ్ చేసే మేడం గారు కూడా ఈ విధంగా మాట్లాడడం కొంచెం ఇబ్బందికరం అనిపించింది చెప్తాము. కానీ ఇదైతే అది శాఖాపరంగా మనకున్న ఇన్స్ట్రక్షన్స్ అంటే అదేదో మనం ఏదైనా ఒకవేళ విధుల నుంచి తొలగించాలనేది మా అయ్యప్పల స్వాముల ఇలా చేయడం మాత్రం 100% ఆ మేడం గారిని